నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలోని 10వ అధ్యాయంలో ఉన్నాం. కుబేర సభా వర్ణనం నారదులు వారు చెప్తున్నారు. సభా వైశ్రవణీ రాజన్ శతయోజనమాయత విస్తీర్ణ సప్తతిశ్చైవ యోజనాని సితప్రభా. కుబేర సభ 100 యోజనాల పొడవు 70 యోజనాల వెడల్పు గలది, తెల్లని కాంతితో ప్రకాశించేది. తపసా నిర్జిత రాజన్ స్వయం వైశ్రవణేన శశిప్రభా ప్రావరణ కైలాస శిఖరోపమ. విశ్రవసుని కొడుకు కుబేరుడు దీనిని తపస్సు చేసి సాధించాడు. శ్వేతకాంతితో అది వెన్నెలను తిరస్కరిస్తూ కైలాస శిఖరం వలె భాసిస్తుంది. గుహ్యకైరుహ్యమానా శాఖే విషక్తేవ శోభతే దివ్యా హేమమయైరుచ్చైః ప్రాసాదైరుపశోభిత. గుహ్యకులు దీనిని మోస్తూ ఉంటారు. ఆ సమయంలో అది ఆకాశాన్ని అంటినట్టు ప్రకాశిస్తుంది. దివ్యమైన స్వర్ణమయమైన ప్రాసాదాలతో అది విరాజిల్లుతూ ఉంటుంది. మహారత్నవతీ చిత్రా దివ్య గంధా మనోరమా సితాభ్ర శిఖరాకారా ప్లవమానేవ దృశ్యతే. మహారత్నాలతో, చిత్రవర్ణాలతో, దివ్య గంధాలతో, తెల్లని మేఘాల వంటి ఆకృతితో మనోహరమయ్యేది గగనసీమలో ఈదులాడుతున్నట్లు కనిపిస్తుంది. దివ్యా హేమమయైరంగై విద్యుద్భిరివ చిత్రిత. ఆ కుబేర సభ బంగారు వన్నెలతో అలంకరింపబడిన గోడలతో మెరుపుల వలె ప్రకాశిస్తూ దివ్యంగా ఉంటుంది. తస్యాం వైశ్రవడో రాజా విచిత్రాభరణాంబర స్త్రీ సహస్రైర్వృత శ్రీమానాస్తే జ్వలిత కుండల. దివాకర నిభే పుణ్యే దివ్యాస్తరణ సంవృతే దివ్య పాదోపధానే చ వినిషన్న పరమాసనే. ఆ సభలో కుబేరుడు విచిత్రాభరణాలు, విచిత్ర వస్త్రాలు ధరించి ప్రజ్వలించే కుండలాలు అలంకరించుకుని దివ్యాసనాలు, దివ్య పాదపీఠాలు కలిగి సూర్యతేజస్సుతో ప్రకాశిస్తున్న దివ్య సింహాసనంపై కూర్చుని ఉంటారు. వేల కొలది స్త్రీలు ఆయనను చుట్టి ఉంటారు. మందారాణముదారాణం వనాని పైడోలలు పరిలోడయన్ సౌగంధికవనానాం చ గంధన్ గంధవహోహన్ నళిన్యాశ్చాలకాఖ్యాయాహ నందనస్య వనస్య చ శీతో హృదయ సంహాది వాయుస్తముపసేవతే. ఉదార మందార వృక్షాలను కదిలిస్తూ సౌగంధికావన ఆలక పుష్కరిణి నందనవనాల సౌరభాన్ని మోస్తూ హృదయానందకరంగా వీస్తూ చల్లని గాలి ఆ కుబేరుని సేవిస్తుంది. తత్ర దేవాశ్చ గంధర్వాః గతైరప్సరసామృతాః దివ్యతానైర్మహారాజ గాయంతి స్మ సభాగతాః. అక్కడ గంధర్వులతో, అప్సరోగణాలతో సహా దేవతలు సభాసదులై దివ్య తానాలతో గానం చేస్తూ ఉంటారు. మిశ్రకేశీచరంభా చ చిత్రసేనాశుచిస్మితాచారు నేత్రాఘృతాచీ చ మేనకా పుంజికస్థలా విశ్వాచీ సహజన్యా చ ప్రమ్లోచా ఊర్వశీరా వర్గా చ సౌరభేయీ చ సమీచీ బుద్బుదాలతా. ఏతా సహస్రశ్చాన్యాః నృత్యగీత విశారదాః ఉపతిష్ఠంతి ధనదం గంధర్వాప్సరసాంగణాః. మిశ్రకేశి, రంభా, చిత్రసేన, శుచిస్మితా, చారునేత్రి, ఘృతాచి, మేనక, పుంజికస్థల, విశ్వాసి, సహజన్య, ప్రమ్లోచ, ఊర్వశి, ఇరా, వర్గ, సౌరభేయి, సమీచి, బుద్బుద, లత మొదలైన వేల కొలది నృత్యగీత విశారదులైన గంధర్వాప్సరోగణాలు కుబేరుని సేవిస్తూ ఉంటారు. అనిశం దివ్యవాధిత్రైః నృత్యగీతైశ్చ సా సభా అశూన్యారుచిరాభాతి గంధర్వాప్సరసాంగణైః. గంధర్వాప్సరోగణాల దివ్య వాద్య నృత్య గీతాలతో నిండి నిరంతరము ప్రతిధ్వనించే ఆ కుబేర సభ మనోరంజకంగా నిండుగా ప్రకాశిస్తుంది. కిన్నరానామ గంధర్వా నరానామ తథాపరే మణిభద్రోధనశ్వేతభద్రశ్చ గుహ్యకః కశేరకో గండకండోః ప్రద్యోతశ్చ మహాబలః కుస్తుంబురుః పిశాచశ్చ గజకర్ణో విశాలకః వరాహకర్ణస్తామ్రోష్ఠః ఫలగక్షః ఫలోదకః హంసచూడశిఖావర్తః హేమనేత్రో భీషణః పుష్పాననః పింగళకः శోణితోదః ప్రవాళకः వృక్షవాశ్చ నికేతశ్చ చీరవాసాశ్చ భారత. ఏతే చాన్యే చ బహవః యక్షాః శతసహస్రశః. కిన్నరులు, నగరులు, గంధర్వులు, మణిభద్రుడు, ధనదుడు, శ్వేతభద్రుడు, కశేరకుడు, గండకండువు, పద్యోతుడు, కుస్తుంబురుడు అంటే పిశాచుడు, గజకర్ణుడు, విశాలకుడు, వరాహకర్ణుడు, తామ్రోష్ఠుడు, ఫలకక్షుడు, ఫలోదకుడు, హంసచూరుడు, శిఖావర్తుడు, హేమనేత్రుడు, విభీషణుడు, పుష్పాననుడు, పింగళకుడు, శోణితోదుడు, ప్రవాళకుడు, వృక్షవాసి, అనికేతుడు, చీరవాససుడు మొదలుగా గల యక్షులు లక్షల కొలది ఆ సభలో నిలిచి కుబేరుని సేవిస్తారు.
సదా భగవతీ లక్ష్మీ తత్రైవ నలకూబరః అహం చ బహుశస్తస్యాం భవంత్యన్యే చ మద్విధాః. పూజనీయ అయిన లక్ష్మి నలకూబరుడు, నేను, నా వంటి వారు మరెందరూ ఆ కుబేర సభలో ఎక్కువగా ఉంటారు. బ్రహ్మర్షయో భవంత్యత్ర తథా దేవర్షయో పరే కవ్యాదాశ్చ తథైవాన్యే గంధర్వాశ్చ మహాబలాః ఉపాసతే మహాత్మానం తస్యాం ధనదమీశ్వరం. బ్రహ్మర్షులు, దేవర్షులు, ఇతర ఋషిగణాలు ఆ సభలో ఉంటారు. అంతేగాక ఎందరో పిశాచులు, మహాబలులైన గంధర్వులు, లోకపాలకుడైన కుబేరుని సేవిస్తూ ఉంటారు వాళ్ళు. భగవాన్ భూత సంఘైశ్చ వృతశతసహస్రశః ఉమాపతి పశుపతి శూలభృద్భగనేత్ర త్రయంబకో రాజశార్దూల దేవీ చ విగతక్లమా వామనైర్వికటైః కుబ్జైః శతజాక్షైర్మహారవైః మేధో మాంసాశనైరుగ్రైః ఉగ్రధన్వా మహాబలః నానాప్రహరణైరుగ్రైః వాతైరివ మహాజవైః వృతస్సఖాయమన్వాస్తే సదైవ ధనదం నృపా. లక్షల కొలది భూత సమూహాల చుట్టుముట్టగా ఉగ్రధనుర్ధారి మహాబలి పశుపతి శూలధారి భగదేవత నేత్రాలను పోగొట్టినవాడు త్రిలోచనుడు అయిన శివుడు, అలసట లేని పార్వతి ఇద్దరూ భూతప్రేతాదులతో కలిసి తమ మిత్రుడైన కుబేరుని ఎప్పుడూ సేవిస్తూ ఉంటారు. ఆ భూతప్రేతాలు వామనులు, వికటులు, కుబ్జులు, ఎర్రటి కనులు గలవారు, గొప్ప కోలాహలం చేసేవారు, మేధోమాంసాలను తినేవారు, వివిధ శాస్త్రాస్త్రాలను ధరించిన వారు, గాలివలే తీవ్రవేగం కలవారు. ప్రహృష్టాంశశ్చాన్యే బహుశస్స పరీక్షతాః గంధర్వాణాం చ పతయ విశ్వావసురుహాహు తుంబురు పర్వతశ్చేవ శైలూషశ్చ తథా పర్హ చిత్రసేనశ్చ కీతజ్ఞ తథా చిత్రరథోపి చ. వీరే కాక వివిధ వస్త్రాభరణాలను అలంకరించుకుని ప్రసన్న చిత్తులైన వందల కొలది గంధర్వపదులు విశ్వావసువు, పహుడు, హుహుడు, తుంబురుడు, పర్వతుడు, శైలూషుడు, చిత్రసేనుడు, చిత్రరథుడు మొదలగు వారు ధనాధిపతి అయిన కుబేరుని సేవిస్తూ ఉంటారు. ఏతే చాన్యే చ గంధర్వాః ధనేశ్వరముపాసతే విద్యాధరాధిపశ్చైవ చక్రధర్మా సహానుజైః ఉపాచరతి తత్రస్మ ధనానామీశ్వరం ప్రభుం. విద్యాధర చక్రవర్తి అయిన చక్రధర్ముడు తన తమ్ములతో సహా ఆ సభలో ధనాధిపతి అయిన కుబేరుని సేవిస్తాడు. ఆసతే చాపి రాజానః భగవదత్త పురోగమాః ద్రుమః కిం పురుషేశశ్చ ఉపాస్తే ధనదేశ్వరం. భగదత్తుడు మొదలగు రాజులు ఆ సభలో ఉంటారు. కింపురుషరాజైన ధ్రుముడు కుబేరును ఉపాసిస్తూ ఉంటాడు. రాక్షసాధిపతిశ్చైవ మహేంద్రో గంధమాదనః సహ యక్షైః స గంధర్వైః సహ సర్వైర్నిశాచరైః విభీషణశ్చ ధర్మిష్ఠః ఉపాస్తే భ్రాతరం ప్రభుం. మహేంద్రుడు, గంధమాదనుడు, ధర్మనిష్ఠుడు, రాక్షసాధిపతి అయిన విభీషణుడు యక్ష గంధర్వ నిశాచరులతో కలిసి తమ సోదరుడైన కుబేరుని సేవిస్తూ ఉంటాడు. హిమవాన్ పారియాత్రశ్చ వింధ్య కైలాసమందరాహమలయో దర్దురశ్చైవ మహేంద్రో గంధమాదనః ఇంద్రకీలస్సునాభశ్చ తథా దివ్యౌ చ పర్వతే ఏతే చాన్యే చ బహవః సర్వే మేరుపురోగమాః ఉపాసతే మహాత్మానం ధనానామీశ్వరం ప్రభుం. హిమవంతం, పారియాత్రం, వింధ్యం, కైలాసం, మందరం, మలయం, దర్దురం, మహేంద్రం, గంధమాదనం, ఇంద్రకీలం, సునాభం, మేరు మొదలుగా గల ఇతర పర్వతాలు మహనీయుడు ధనాధిపతి అయిన కుబేర ప్రభువును సేవిస్తుంటాయి. నందీశ్వరశ్చ భగవాన్ మహాకాలస్తథైవ చ శంఖుకర్ణముఖాః సర్వే దివ్యాః పారిషదాస్తథా కాష్ఠః కుటీముఖోదంతి విజయశ్చ తపోధికః శ్వేతశ్చ వృషభస్తత్ర నాస్తే మహాబలః. పూజ్యుడైన నందీశ్వరుడు, మహాకాలుడు, శంకుకర్ణుడు మొదలగు దివ్య సభ్యులు, కాష్ఠుడు, కుటీముఖుడు, దంతి, తపస్వి అయిన విజయుడు, గర్జనశీలుడైన శ్వేతనంది ఆ సభలో ఉంటారు. ధనదం రాక్షసాశ్చాన్యే పిశాచాశ్చ ఉపాసతే పారిషదైః పరివృతం ఉపాయాంతం మహేశ్వరం. సదా హి దేవదేవేశం శివం త్రైలోక్యభావనం ప్రణమ్య మూర్ధ్నా పౌలశ్చ బహురూపముమాపతిం తతోభ్యనుజ్ఞాం సంప్రాప్య మహాదేవాద్ధనేశ్వరః ఆస్తే కదాచిత్ భగవాన్ భవో ధనపతే సఖా. వివిధ రాక్షసులు, పిశాచాలు కుబేరుని సేవిస్తూ ఉంటారు. దేవదేవేశుడు, త్రిభువన భావనుడు, బహురూపధారి, కళ్యాణ స్వరూపుడు, ఉమాపతి అయిన మహేశ్వరుడు సహచరులతో కలిసి ఆ సభలో ప్రవేశించినప్పుడు పులశ్చనందనుడు, ధనాధిపతి అయిన కుబేరుడు తలవంచి ప్రణమిల్లి ఆయన అనుమతితో దగ్గర కూర్చుంటారు. కుబేరుని మిత్రుడైన శివుడు అప్పుడప్పుడు ఆ సభలో కనిపిస్తాడు.
निधिप्रवरमुख्यौ च शङ्खपद्मौ धनेश्वरौ सर्वान् निधीन् प्रहृष्याथ ఉపాసతే ధనేశ్వరం. శ్రేష్ఠ నిధులైన శంఖపద్మాలు రూపాలను ధరించి ఇతర నిధులతో కలిసి ధనేశ్వరుడైన కుబేరుని సేవిస్తాయి. సా సభా తాదృశీ రమ్యా మయా దృష్టాంతరిక్షగా పితామహ సభాం రాజన్ కీర్తయిష్యే నిబోధతాం. గగన సంచారిణి అయిన ఆ రమణీయ కుబేర సభను నేను చూశాను రాజా, ఇక బ్రహ్మసభను గూర్చి చెబుతాను విను అంటాడు నారదుడు. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి లోకపాల సభాఖ్యాన పర్వణి ధనద సభావర్ణనం నామ దశమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయ తనోహరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.